శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర రెండవ భాగం. బెంగాల్ కేంద్ర ప్రభుత్వ అధికారం క్రమేణా సన్నగిన. రెండవ భాగం 4/7/20. బెంగాల్ సంగతి చెప్తున్నారు. ఒక్కొక్క పరగణాలు ఎలా మారి కేంద్ర ప్రభుత్వ అధికారం క్రమేణా సన్నగిలే. అదను కనిపెట్టిన అసాధారణ ప్రతిభావంతులైన ఇద్దరు వ్యక్తులు బెంగాల్ని స్వతంత్ర రాజ్యాలుగా రూపొందించారు. ఒకరు ముర్షీద్ కులీ ఖాన్, రెండవవాడు అలీ వర్దీ ఖాన్. ముర్షీద్ కులీ ఖాన్ బెంగాల్ గవర్నర్గా పదవిలోకి వచ్చింది 1717 అయినా 1700 నుంచే దివాన్గా బెంగాల్లో రాజ్య చక్రం తిప్పి చక్రవర్తికి సక్రమంగా కప్పం ముట్ట చెప్పకుండానే చెబుతూనే కేంద్ర అధికారంతో సంబంధాలు తెంచుకొని స్వతంత్రంగా వ్యవహరించి ఆయన బెంగాల్ని బందిపోటు నుంచి బయటి పోరు నుంచి తప్పి శాంతి పరిస్థితులు నెలకొల్పారు. చీటికి మాటికి జమీందారులు తిరగబడటం తగ్గింది. సీతారాం రే, ఉదయనారాయణ్, గులాం మహమ్మద్, మజాద్ ఖాన్ వగైరా జమీందారులు చిత్తుగా ఓడగొట్టి వాళ్ళ జమీన్ని తనకిష్టుడైన రామ్ జీవన్ అనే జమీందారికి కట్టబెట్టి ముర్షీద్ కులీ ఖాన్ 1727లో చనిపోయారు. ఆయన అల్లుడు షుజావుద్దీన్ బెంగాల్లోని 1739 దాకా పరిపాలించడం. అదే సంవత్సరం షుజావుద్దీన్ కుమారుడు అలీ వర్దీ ఖాన్ హతమార్చి బెంగాల్ నవాబుగా ప్రకటించుకొని ఈ ముగ్గురి నవాబుల ఏలుబడి బెంగాల్లో శాంతి నెలకొని సక్రమంగా పరిపాలన సాగించి వ్యాపార వాణిజ్యాలు వర్ధిల్లాయి. ముర్షీద్ కులీ ఖాన్ పరిపాలన వ్యయం తగ్గించి పొదుపు చర్యలు తీసుకొని నూతన శిస్తు పద్ధతిని అమలు చేసి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దారు. బీద రైతులకు సర్కారీ రుణాలు మంజూరు చేసి తక్కావి వాళ్ళ బాధల్ని తీర్చాడు. వాళ్ళు సకాలంలో భూమి శిస్తు చెల్లించగలిగేలా వాళ్ళ పరిస్థితి మెరుగుపడి బెంగాల్ ప్రభుత్వ ఆదాయ వనరుల్ని పెంచి కానీ ఆయన ప్రవేశపెట్టిన రైతు కమతాలు రైతుపైన ఆర్థిక ఒత్తిడిని పెంచాయి. నిర్ణీత ప్రమాణం మేరకే శిస్తులు వసూలు చేసిన, అక్రమ పన్నుని నిలిపేసిన, వసూళ్ల విషయంలో జమీందారుల పట్ల రైతుల పట్ల అతి నిర్దాక్షిణ్య వైఖరి అవలమి. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగా పాత జమీందారులు చాలామంది ఉద్వాసన జరిగి వాళ్ళ స్థానంలో నడమంత్రపు శిస్తు రైతులు తలెత్తారు. ఖుర్షీద్ కులీ ఖాన్ ఆయన తరువాత వచ్చిన నవాబు ఖాన్ ఉద్యోగ నియామకాల్లో హిందూ ముస్లింలు ఉభయులకు సమాన అవకాశాలు ప్రసాది అత్యున్నత పౌర ప్రభుత్వ పదవుల్ని కానీ సైనిక పదవుల్ని కానీ బెంగాలీలతో భర్తీ చేసి ఆ బెంగాలీలు ఎక్కువ మంది హిందువు. శిస్తు రైతుల ఎంపికలో ముర్షీద్ కులీ ఖాన్ స్థానిక జమీందారు మహాజన్ అని పిలువబడి వడ్డీ వ్యాపారులకు ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళలో కూడా ఎక్కువ మంది హిందూ. ఈ విధంగా ఆయన బెంగాల్లో ఒక నూతన కులీన భూస్వామ్య వర్గానికి పునాదులు వేసి వ్యాపార వాణిజ్యాల విస్తరణ వల్ల ప్రజలకు ప్రభుత్వానికి ఉభయులకు మేలు కలుగుతుందని వాస్తవాన్ని ఆ ముగ్గురు నవాబులు గుర్తించి అంచేత స్వదేశ విదేశ వర్తకుడు 50 మందికి గొప్ప ప్రోత్సాహం ఇచ్చి విస్తృతంగా ఠాణాలు చౌకీలు ఏర్పడ్డాయి చేయడం ద్వారా జల ప్రయాణ మార్గాలు దొంగలు దోపిడీ చోర్ల భయం అనేది లేకుండా చేసి ప్రైవేటు వ్యాపారం మీద అధికారుల తనిఖీ ఉండే వాణిజ్య సుంకాల వసూళ్లకు సంబంధించిన కార్యనిర్వహణలో అవినీతి లేని విధంగా విదేశ వాణిజ్య సంస్థలుగా ఆ సంస్థల్లో పనిచేసే నౌకరులుగా వారికి ఇచ్చిన ప్రతిఫలం కానీ దుర్వినియోగం చెయ్యకుండా అనేక కట్టుదిట్టాలు చేసి
ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీ దేశం చట్టాలను బద్ధులుగా ఉండేలాగా ఇతర వర్తకులు మాదిరి వాళ్ళు కూడా నిర్ణీత సమయంలో చెల్లించేలాగా కట్టడి. ఇంగ్లీషు ఫ్రెంచి వర్తకుల సంస్థలు కలకత్తా, చంద్రనాగూర్ లాంటి ఫ్యాక్టరీల చుట్టూ కోటలు కట్టుకోవడం నవాబ్ అలీ వర్దీ ఖాన్ అనుమతించలేదు. ఈ విషయంలో బెంగాల్ నవాబ్ దూరదృష్టి లోపం, నిర్లక్ష్యం బయటపడ్డాయి. 17 తర్వాత తమ కోరికల్ని సాధించుకోవటానికి సైనిక బల ప్రయోగానికి బెదిరింపులకు తెగించిన ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీ దుందుడుకు ధోరణి బెంగాల్ నవాబులు కాలరాచి వెయ్యల. కంపెనీ బెదిరింపుల్ని తుంచి వెయ్యగలిగే శక్తి కలవాడు వాళ్ళకుంది, కలిగే శక్తి ఉంది. అయినా ఒక వెధవ వ్యాపార సంస్థ తమ అధికారానికి ఏం ఎసరు చేయగలుగులే అని భరోసాలో ఉన్న ఇంగ్లీషు తూర్పు ఇండియా కంపెనీ కేవలం వ్యాపారస్తుల సంస్థ మాత్రమే కాదు, ఆనాడు విపరీత దురాక్రమణ స్వభావం, విస్తృత విస్తరణ కాంక్ష కలిగిన వలసతత్వ ప్రతినిధి సంస్థని బెంగాల్ నవాబులు గుర్తించలేకపోవటం వాడు చేసుకున్న పరమ. బయటి ప్రపంచాన్ని గురించి వాళ్లకున్న అజ్ఞానం, బయటి ప్రపంచంలో వాళ్ళకు బొత్తిగా సంబంధాలు లేకపోవడం అనేది రాజ్యాన్ని దెబ్బతీశాయి. బయటి ప్రపంచంలో సంబంధాలే కనుక వాళ్ళకి ఉండి పాశ్చాత్య వ్యాపార సంస్థలు ఆఫ్రికాలో, ఆగ్నేయాసియాలో, లాటిన్ అమెరికాలో జరిపిన దారుణ దురంతాలు వాళ్లకు తెలిసి ఉండే. బెంగాల్ నవాబులు బలమైన సైన్యం నిర్మించుకోవడంలో చూపిన నిర్లక్ష్యానికి మూల్యంచని. ఉదాహరణకి మర్షిద్ కులీ ఖాన్ పదాది దళం 4000, ఆస్మిక దళం 2000. అలీ వర్దీ ఖాన్ తన పరిపాలనా కాలంలో పదే దురాక్రమణకు దిగే మహారాష్ట్రాలతో అనేక కష్టాలు పడి చివరికి ఒరిస్సాలో చాలా భాగం వదిలిపెట్టాల్సి వచ్చింది. 1756-57 అలీ వర్దీ ఖాన్ వారసుడై సిరాజ్ ఉద్దౌలా మీద ఇంగ్లీష్ వారు యుద్ధం ప్రకటించిన బలమైన సైన్యం లేని లోపం విదేశస్తుల విజయానికి బాగా ఉపకరించి అధికార వర్గాల్లో పెచ్చు పెరిగే అవినీతిని అరికట్టడంలో కూడా బెంగాల్ నవాబులు సఫలులయ్యారు. ఆఖరికి న్యాయాధికారులు సైతం లంచాలు పట్టడానికి అలవాటు పడి అధికారుల ఈ బలహీనతని విదేశ సంస్థలు పూర్తిగా వినియోగించుకొని అధికార చట్టాల్ని, నియమ నిబంధనల్ని, విధానాన్ని తృణీకరించారు. అవధులు సంస్థానం, అవధ్ స్వయం పాలక సంస్థానాన్ని స్థాపించినవాడు సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్. 1722లో ఆయన అవధ్ గవర్నర్గా పదవీ స్వీకారం చేసి ఆయన మహాసాహసి, శక్తివంతుడు, దృఢ సంకల్పం, అద్భుతమైన తెలివితేటలున్నాయి. ఆయన మొట్టమొదట గవర్నర్గా వచ్చిన రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జమీందారుల తిరుగుబాటు ధోరణులు చెలరేగాయి. వాళ్ళు భూమి శిస్తు చెల్లించడానికి నిరాకరించారు. సొంత సైన్యాలు నిర్మించుకున్నారు. బలమైన కోటలు కట్టుకున్న చక్రవర్తి అధికారాన్ని ధిక్కరించారు. సాదత్ ఖాన్ వాళ్లతో సంవత్సరాల తరబడి యుద్ధాలు చేయాల్సి వచ్చింది. చివరి ఆ పెద్ద జమీందారుల అరాచకాన్ని అణచేసి క్రమశిక్షణ నెలకొల్పగలిగా ప్రభుత్వ ఆర్థిక వనరుల్ని పెంచారు. అయితే ఓడిన జమీందారులకు ఆయన ఉద్వాసన చెప్పల. వాళ్ళు లొంగిపోయి బకాయి పడ్డ శిస్తు యావత్తు కక్కడానికి అంగీకరించక వాళ్ళని అదే జమీలో స్థిరపడి, కానీ వాళ్ళు వెర్రి వేషాలు వెయ్యటం మానుకోవాలి. నవాబు సైనిక పట్టు సన్నగిలినప్పుడు లేదా నవాబు వేరే విషయాలు నిమగ్నమైన వాళ్ళు తోక జాడిస్తూనే ఉన్నారు. ఈ విధంగా పెద్ద పెద్ద జమీందారు నవాబు అధికారాన్ని బలహీనపరి. సాదత్ ఖాన్ వారసుడు సఫ్దర్జంగ్ వీళ్ళని గురించి అద్భుతంగా రాశారు. అవధ్ జమీందారులు ఉన్నారే, వీళ్ళు కన్ను గీడితే చాలు
అల్లకల్లోలం సృష్టించగల మహానుభావం. దక్కన్ మరాఠీల కన్నా మహాప్రమాదకార్. సాదత్ ఖాన్ కూడా 1723లో ఒక తాజా శిస్తు విధానాన్ని అమలు చేశారు. న్యాయమైన శిస్తు నిర్ణయం ద్వారా బడా జమీందారుల పీడన నుంచి రైతుని రక్షించడం ద్వారా ఆయన రైతాంగ స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ఒప్పుకుంది. బెంగాల్ నవాబుల మాదిరిగానే సాదత్ ఖాన్ కూడా హిందూ ముస్లింల మధ్య వివక్షత చూపడ. ఆయన సేనానులు ఉన్నతాధికారులు ఎక్కువ మంది హిందూ విర్రవీగే జమీందారులని వారి నాయకుని సర్దార్లని వాళ్ళ మతంలో నిమిత్తం లేకుండా అణచివేసి ఆయన తన సైనికులకు సక్రమంగా మంచి జీతాలిచ్చి సరైన ఆయుధాలిచ్చారు, చక్కని శిక్షణ ఇచ్చారు. ఆయన పరిపాలన సమర్థవంతమే. 1739 ఆయన చనిపోవటానికి ముందు దాదాపు సర్వస్వతంత్రుడిగా వ్యవహరించారు. సుబేదారీని వంశపారంపర్యం హక్కుగా మార్చారు. ఆయన తరువాత ఆయన మేనరుడు సఫ్దర్జంగ్ రాజ్యానికి వచ్చి అవధ్ పాలక పదవిలో పాటు 1748 మొఘల్ సామ్రాజ్యానికి వజీరుగా కూడా నియమితుడు. అలహాబాద్ సుబా కూడా అదనంగా ఆయనకి అప్పగించారు. 1754 ఆయన చనిపోయేదాకా అవధ్ అలహాబాద్ సుబా సుఖశాంతుల్లో ఉన్నాయి. తిరగబడిన జమీందారులు అణచివేశారు. మహారాష్ట్ర సర్దారులతో సంధి చేసుకొని సుబాలను మహారాష్ట్ర దాడుల నుండి రక్షించారు. రోహిల్లాలకు బాంగన్ పఠాలకు వ్యతిరేకంగా సమరం సాగించి 1750-51 బంగష్ నవాబులకు వ్యతిరేకంగా జరిపిన యుద్ధంలో ఆయన మరాఠా సైనిక సహాయం స్వీకరించారు. ఆ సహాయానికి ప్రతిఫలంగా రోజుకు 25,000 రూపాయలు చొప్పున దినభత్యం చెల్లించి, అలాగే జాటులు ఇచ్చిన మద్దతుకు గాను రోజుకి 15,000 రూపాయల చొప్పున దినభత్యం చెల్లించారు. ఆ తరువాత పిష్పాలతో ఒక ఒడంబడిక కుదుర్చుగా దాని ప్రకారం అహ్మద్ షా అబ్దాలీకి వ్యతిరేకంగా సామ్రాజ్యాన్ని ఇండియన్ పఠాన్ల నుండి రాజపుత్ర రాజుల నుండి రక్షించడానికి పేష్వా మొఘల్ సామ్రాజ్యానికి తోడ్పాటు ఇవ్వాలి. దానికి ప్రతిఫలంగా 50 లక్షల రూపాయలు పంజాబ్ సింధు రాష్ట్రాలతో ఇంకా అనేక ఉత్తరాది జిల్లాల్లో చేత్తు పన్ను వసూలు చేసుకునే హక్కు పేష్వాలకు ధారాదత్తమై. అంతేకాక పేష్వాలు అజ్మీర్ ఆగ్రాలకు గవర్నరుగా చేయటానికి కూడా ఒప్పందం కుది. కానీ పేష్వా ఢిల్లీలో సఫ్దర్జంగ్ శత్రుపక్షంలో చేరడంలో ఆ ఒప్పందం రద్దయిపోయి సఫ్దర్జంగ్ శత్రుపక్షం వాడు పేష్వాకు అవధ్ అలహాబాద్ సుబాల గవర్నర్ పదవి వాగ్దానం చేశారు. సఫ్దర్జంగ్ అందరికి సమానంగా న్యాయం జరిగే న్యాయ వ్యవస్థ నిర్మించారు. ఉద్యోగాల నియామకంలో హిందూ ముస్లిం మతస్థులుభయులకు సమాన అవకాశాలు ఆయన ప్రభుత్వంలో అత్యున్నత పదవి మహారాజా నవాబ్ రాయ్ అనే హిందువు నిర్వహించేవాడు. నవాబుల పరిపాలనలో సర్దార్ల శాంతియుత జీవితం, ఆర్థిక సౌభాగ్యం, అవధ్ దర్బారు చుట్టూ ఒక విలక్షణమైన లక్నో సంస్కృతి వికసించడానికి దోహదం చేసి అవధ్ సంస్థానంలో ప్రముఖ నగరంగా 1775 తర్వాత అవధ్ నవాబుల రాజధాని నగరంగా భాషించిన లక్నో సాహిత్య కళా పోషణలు ఢిల్లీకి పోటీ పడి హస్తకళలకు ప్రశస్త కేంద్రంగా వర్ధి. సఫ్దర్జంగ్ వ్యక్తిగతమైన నైతిక ప్రవర్తనలు అత్యున్నత ప్రమాణాలు అందుకొని జీవితానంతా తన ఒకే ఒక భార్యతో మాత్రమే గడిపారు. ఆ మాటకొస్తే హైదరాబాద్, బెంగాల్, అవధ్ సంస్థానాధీశ్వరం అంటే నిజాముల్ ముల్క్, ముర్షిద్ కులీ ఖాన్, ఆలీ వర్దీ ఖాన్లు కానీ సాదత్ ఖాన్, సఫ్దర్జంగ్లు కానీ అత్యున్నత వ్యక్తిగత నైతిక ప్రమాణాలు కలవారు. దాదాపు
వాళ్ళంతా నియమిత నిరాడంబర జీవితాలు గడిపారు. 18వ శతాబ్దం ప్రముఖ సర్దారులంతా భోగమయ విలాస జీవితాన్ని గడిపారనే విశ్వాసాన్ని పటాపంచలు చేస్తారు. సంబంధ రాజకీయ వ్యవహారాల్లో లాగా ఏర్పడ్డారు. అంతవరకు